హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ దాసు. సో ఈరోజు సర్కిల్స్కి సంబంధించినటువంటి ప్రూఫ్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇదివరకే ఒక ప్రూఫ్ అయితే మనం వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. సో మరొక ఇంపార్టెంట్ ప్రూఫ్ని మనం ఈరోజు అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో చూడండి, ఖచ్చితంగా 4 మార్క్స్ సమ్స్లో సర్కిల్స్ అనేటువంటి చాప్టర్ నుండి ఒక ప్రూఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంపార్టెంట్ ప్రూఫ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో మన వీడియోస్లో అప్లోడ్ చేసేటువంటి ఆ సర్కిల్స్కి సంబంధించిన ప్రూఫ్స్ ఖచ్చితంగా మీరు అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే, అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని మీరు ఓపెన్ చేస్తే మనకి ఆ ఛానల్లో ఇంపార్టెంట్ సమ్స్ అయితే మనకి ప్రతిరోజు కూడా మీకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి గమనించండి. సో వాట్సాప్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఓకే, సో ఈరోజు మనము సర్కిల్స్ అనేటువంటి చాప్టర్లో ప్రూఫ్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడో సో మనం సెకండ్ ప్రూఫ్ని అయితే నేర్చుకుంటున్నాం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రూఫ్ అండి ఖచ్చితంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడో ఒకసారి చూసేద్దాం. ఏ క్వాడ్రిలేటరల్ ABCD ఈజ్ డ్రాన్ టు ఏ సర్కిల్. ఓకే, ఏ క్వాడ్రిలేటరల్ ABCD ఈజ్ డ్రాన్ టు ఏ సర్కిల్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ అని ఇస్తాడు. సో ప్రూవ్ దాట్ AB ప్లస్ CD ఈజ్ ఈక్వల్ టు AD ప్లస్ BC. ఎలా ప్రూవ్ చేయమంటున్నాడు? AB ప్లస్ CD అనేది AD ప్లస్ BCకి ఏమండి ఈక్వల్ చూపించండి అంటున్నాడు. లేదంటే ఎలాంటి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఏ క్వాడ్రిలేటరల్ ABCD ఈజ్ డ్రాన్ టు ఏ సర్కిల్ circumscribe to a circle, prove that relation between its sides. ఓకేనా? సో షో దట్ ఆ రిలేషన్ బిట్వీన్ అమాంగ్ ఇట్స్ సైడ్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఈ విధంగా 2 రకాలుగా క్వశ్చన్స్ అడిగిన ఆన్సర్ అయితే మాత్రం ఒకటే, దయచేసి గమనించండి. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చేయవలసినటువంటి ప్రూఫ్లో ఫాలో అవ్వాల్సింది ఏంటంటే length of the tangents drawn from an external point to a circle or equal. ఈ వర్డ్ అయితే ఖచ్చితంగా ఈ సెంటెన్స్ మనకు రావాలి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ABCD అనేటువంటి ఒక క్వాడ్రిలేటర్ మనం తీసుకున్నాము. ఓకే, ఈ ABCD క్వాడ్రిలేటర్లో సర్కమ్స్క్రైబ్ అయ్యే సర్కిల్, ఒక సర్కిల్ చుట్టూ మనకి ABCD అనేటువంటి క్వాడ్రిలేటర్లు అయితే ఉండడం జరుగుతుంది. చూడండి, ఈ పాయింట్స్ మనం ఎక్కడైతే ఆ సర్కిల్ క్వాడ్రిలేటర్ టచ్ అవుతుందో మనం PQRS అనేటువంటి పాయింట్స్ మనం తీసుకున్నాం. ఓకేనండి, ఇప్పుడు చూడండి, ఈ సర్కిల్లో ఏ అనేటువంటిది ఎక్స్టర్నల్ పాయింట్ అనుకోండి, AP అనేది టాంజెంట్ అంటారు. AP అనేది టాంజెంట్ అవుతుంది, అలాగే AS కూడా టాంజెంట్ అవుతుంది. సో ఒక సర్కిల్లో ఏమండి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి వచ్చినటువంటి ఈ 2 టాంజెంట్స్ యొక్క లెంగ్త్స్ ఈక్వల్ మనం నేర్చుకుంటాం. ఏమండి అది కూడా దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఉంది, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. PA అనేది PBకి ఈక్వల్ అవుతుంది. ఎలా PA PBకి ఈక్వల్ అవుతుందంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ 2 ఈక్వల్ అవుతాయి. అంటే దాని అర్థం ఏంటి? AP అనేటువంటి ట్యాంజెంట్ AS అనే ట్యాంజెంట్కి ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందా? AP అనే ట్యాంజెంట్ AS అనే ట్యాంజెంట్కి ఈక్వల్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ద లెంగ్త్ ఆఫ్ ద ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్. ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ 2 కూడా ఏమవుతాయి అంటున్నాడు? ఈక్వల్ అవుతాయి. చూడండి, ఇప్పుడు ఫిగర్ని బట్టి AP అనేది ASకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో నెక్స్ట్ చూడండి, ప్రాబ్లం చేసేటప్పుడు AP తీసుకున్న తర్వాత ఏమండి ఇటు సైడ్ వెళ్ళాలి. సో PB ఈజ్ ఈక్వల్ టు BQ. అర్థమవుతుందా? అంతే కదండి, PB ఆర్ BP ఈజ్ ఈక్వల్ టు BQ. BP ఈజ్ ఈక్వల్ టు BQ. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇలా అయిపోయిన తర్వాత మనం పైనుంచి లెఫ్ట్ సైడ్కి రావాలి. మనం వెళ్ళేటప్పుడు ఇలాగ వెళ్తాము, వచ్చేటప్పుడు ఇలా వస్తాం. అప్పుడే పర్ఫెక్ట్గా మన సమ్ అయితే వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? సో ఏంటి, 2 అయిపోయినాయి. ఇప్పుడు CR ఈజ్ ఈక్వల్ టు CQ అవుతుంది. అంతే కదా, CR అనేది CQకి ఈక్వల్ అవుతుంది. ఇది కూడా థర్డ్ వన్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ వన్ మీరు చెప్పేస్తారు, RD లేదంటే DR ఈజ్ ఈక్వల్ టు DS. DR ఈక్వల్ టు DS. అర్థమైందా? ఈ 4 ఈక్వేషన్స్ మనకి అర్థమైతే చాలు, సమ్ అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? యాడ్ 1 2 3 4 ఈక్వేషన్స్. సో ఈ 1 2 3 4 ఈక్వేషన్స్ని మనం యాడ్ చేద్దాం. LHS వాల్యూస్ ఒకవైపు, RHS వాల్యూస్ ఒకవైపు మనం యాడ్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, ఫస్ట్ ఏంటి? 1 AP, నెక్స్ట్ ఓకే AP తర్వాత BP ప్లస్ CR ప్లస్ DR. AP ప్లస్ BP ప్లస్ CR ప్లస్ DR. చూడండి, AP ప్లస్ BP ప్లస్ CR ప్లస్ DR. ఓకేనా? తర్వాత చూడండి, AS ప్లస్ BQ ప్లస్ CQ ప్లస్ DS. సో
అవి కూడా మనం అయితే రాయడం జరిగింది. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చూడండి, ఏపీని బీపీని మనం క్లోజ్ చేస్తున్నాం. ఏపీని బీపీని ఎందుకు క్లోజ్ చేస్తున్నాం అంటే ఏపీ అండ్ బీపీ అంటే టోటల్గా మనం ఏబీని అయితే రాసుకోవచ్చు. అందుకని ఏపీ ప్లస్ బీపీని మనం క్లోజ్ చేస్తున్నాం. అలాగే సిఆర్ని డిఆర్ని కూడా క్లోజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఏఎస్ తర్వాత నేను డిఎస్ రాస్తున్నాను. ఎందుకు అలా రాస్తున్నానంటే ఏఎస్ తర్వాత డిఎస్ రాస్తే ఈ ఏఎస్ ప్లస్ డిఎస్ బదులు ఏడి రాసుకునేటువంటి అవకాశం వస్తుంది మనకి. అలాగే బీక్యూ ప్లస్ సిక్యూ, క్యూ ఉండే టర్మ్స్ మనం ఒక చోట రాసుకున్నాము, బీక్యూ ప్లస్ సిక్యూ. చూడండి, ఇప్పుడు ఏపీ ప్లస్ బీపీ అంటే ఏపీ ప్లస్ బీపీ అంటే మనం దాని బదులు ఏం రాసుకోవచ్చు అండి, ఏబి రాసుకోవచ్చు, ఏబి. అర్థమైందా? ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్, సిఆర్ ఎక్కడ ఉంది, సిఆర్ ప్లస్ డిఆర్ అంటే సిడి రాసుకోవచ్చు కదా, సిడి రాసుకోవచ్చు. ఏబి ప్లస్ సిడి అన్నది వచ్చింది ఈక్వల్ టు ఏఎస్ ప్లస్ డిఎస్, ఏఎస్ ప్లస్ డిఎస్ ఎక్కడ ఉంది, ఏఎస్ ప్లస్ డిఎస్ అంటే ఏడి రాసుకోవచ్చు. ఓకేనా? దీని ప్లేస్లో ఏడి రాసండి. ప్లస్ ఇది అయిపోయింది. ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ఎక్కడ ఉందండి, బీక్యూ ప్లస్ సిక్యూ అంటే బీసీ రాసుకోవచ్చు కదా, బీసీ రాసుకోవచ్చు. అయిపోయిందండి. సో మనం ప్రూవ్ చేయవలసింది ఏంటో ఒకసారి చూసేయండి. క్వశ్చన్లో ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ, ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ అని ప్రూవ్ చేయమన్నాడు. మనం అయితే ప్రూవ్ చేసాం. హ్యాన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో అర్థమైందండి. ఇలా మనం అండి ఒక 2 సార్లు మీరు ఇదైతే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా సమ్ అయితే వచ్చేస్తుంది. ఇలాంటి ప్రాబ్లమే, ఇలాంటి ప్రూఫే ఇంకొక ప్రూఫ్ కూడా ఉంది. పారలగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఇస్ ఎ రాంబస్ అని ప్రూవ్ చేయమంటాడు. అది కూడా ఎలా చేయాలో అది కూడా మనం నెక్స్ట్ ప్రూఫ్లో చూసేద్దాం. ఓకేనా? సో ప్లీజ్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏవైతే ఇంపార్టెంట్ సమ్స్ కావాలో, ఇంకా మీకు ఏవైతే ఎక్స్ప్లెనేషన్ కావాలో అవి ఖచ్చితంగా మీరు కామెంట్లో అడగండి. ఖచ్చితంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ప్లీజ్, సో సబ్స్క్రైబ్ అవర్ మ్యాథ్స్ మమ్మీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.